అమ్మ జీవితం రిజర్వేషన్ 368 ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మొత్తానికి ట్రైన్ అయితే వచ్చింది. చిన్నప్పుడు ఏంటో తెలియదు కానీ ట్రైన్ వస్తున్నప్పుడు ఒక రకమైన ఆనందం వచ్చేది. దబ్ 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 సౌండ్ వస్తుంది కదా, పక్కన నించోలంటే ఏదో భయం వేస్తుంది. ఇవిడ ఎంత ఆనుకొని నించున్నా ఏమి అనిపించట్లేదు. చిన్న గుంటలు అప్పుడు అలాగే ఉంటాం అందరం, కానీ ఆ రోజుల్లో బాగుండేవి. ఎందుకో తెలియదు కానీ ట్రైన్ రాగానే దబ్ దబ్ ఫాస్ట్ 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 తోసుకుని ఎక్కేస్తారు అందరూ. అంటే నేను అలాగే ఎక్కానులేండి, కానీ ఎందుకో తెలియదు. అది ఉంటుంది కదా ఒక 5 నిమిషాలు ఆపడా. ఇది అసలు రిజర్వేషన్ బోగీలో లేదు, ప్యాసింజర్ బోగీలాగా ఉంది. ఎంతమంది వచ్చి కూర్చుండిపోయారు రా బాబు. అసలు మా సీట్ ఎత్తుక్కోవాలంటే అరగంట పట్టింది మాకు. మొత్తానికి మమ్మీ సీట్ అయితే దొరికింది. అమ్మగారిది పైన మాట, మన అమ్మగారిది. ఆవిడ పైకి ఎక్కలేరు కాబట్టి కింద కూర్చున్నారు కాసేపు. మనకు కూడా మనది 8 నెంబర్ మాట, మనది కూడా పైనే. కానీ మన సీట్లో వెళ్ళేసరికి ఎవరో ఇద్దరు కూర్చున్నారు. ఉడియమ్మ ఇదేంటో మన సీట్లో కూర్చున్నారు, తిరిగి గొడవలద్దు అనుకుంటే పక్కన ఉన్న అంకుల్ అందరూ సపోర్ట్ చేశారు మనకి. అది రిజర్వేషన్ సీట్ అమ్మా, ఆ బాబు కూర్చున్నాడు, ఆ బాబు కంప్లైంట్ ఇస్తే మీరు ఏమైపోతారు అంటే పాపం అంకుల్ దిగిపోయారు సీరియస్ గా. తర్వాత ఏం జరిగింది తర్వాత షాట్లో చెప్తాను, కానీ నువ్వు ఒక్కడికి సబ్స్క్రైబ్ చేసుకుని 369 ఫ్యామిలీ చేసే.